తిరుమల లడ్డూ వ్యవహారం ఎంత దుమారం రేపుందో మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా అదో పెద్ద హాట్ టాపిక్గా మారి నెలల తరబడి వివాదంగా కొనసాగింది. అలాంటి తిరుమల లడ్డూ వ్యవహారంలో హెరిటేజ్ పేరు కూడా వినిపించింది. చంద్రబాబు నాయుడు సొంత సంస్థ హెరిటేజ్కి ఇందాపూర్కి మధ్య ఉన్న బంధం బయటపడడంతో హెరిటేజ్ లాభాల కోసమే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదాన్ని సృష్టించారు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలకి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఇందాపూర్ హెరిటేజ్ బంధం అయితే జనం ముందు బట్ట బయలయ్యింది. ఇదంతా ఒకవైపు సాగుతుండగానే తాజాగా హెరిటేజ్ సంస్థ మరో వివాదంలో ఇరుక్కుంది. హెరిటేజ్ సంస్థ అమ్ముతున్నటువంటి ఐస్ క్రీమ్స్లో ఒక దానికి లడ్డూ ప్రసాదం అనే పేరు పెట్టిన తీరు మీద పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ లడ్డూ ప్రసాదం అనే పేరుతో అమ్మకాలు సాగిస్తోంది. ఆన్లైన్లో ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. జొమాటోలో కానీ ఎక్కడైనా మీరు ఆర్డర్ చేస్తే ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది. ఇలా తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం సాగుతున్నటువంటి దశలో ఆ లడ్డూ ప్రసాదం అనే పేరుని బ్రాండింగ్ కోసం హెరిటేజ్ సంస్థ వాడుకున్నటువంటి తీరే విస్మయకరంగా కనిపిస్తుంది. ఒక కార్పొరేట్ కంపెనీ తమ లాభాల కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటుందా అనే సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ముఖ్యమంత్రి తమకు వెంకటేశ్వర స్వామి అంటే కులదైవం అని కూడా చెప్పుకొచ్చారు. అలాంటి కులదైవానికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఐస్ క్రీమ్కి పేరు పెడతారా అనే మాట అనేక మంది నుంచి వస్తోంది. హెరిటేజ్ లాంటి సంస్థలు తమ ప్రొడక్ట్స్కి అనేక బ్రాండ్ నేమ్స్ పెట్టుకోవచ్చు. అందుకు అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఏకంగా లడ్డూ ప్రసాదం పేరుని, లడ్డూ ప్రసాదం అంటే అందరికీ గుర్తొచ్చేదే తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించేటువంటి సమయంలో అదే పేరుని హెరిటేజ్ సంస్థ తమ ఐస్ క్రీమ్స్కి వాడుకుంటున్నటువంటి వైనం మీద విమర్శలైతే మొదలవుతున్నాయి. మరి దీనికి హెరిటేజ్ సంస్థ స్పందిస్తుందా? లడ్డూ ప్రసాదం వివాదం సాగుతున్నటువంటి సమయంలోనే దాన్ని తమ బ్రాండింగ్ కోసం వాడుకుంటున్నటువంటి వైనం సరికాదు అని గుర్తిస్తుందా? ఇలా వేలాది మంది, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి విషయాన్ని తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం వాడుకోవడం సరైంది కాదు అని అంగీకరిస్తుందా? నిజానికి ఆ లడ్డూ ప్రసాదం వివాదం సాగుతున్న సమయంలో లడ్డూ కావాలా అని సినిమా హీరోని అడిగితే కార్తీ స్పందించినటువంటి తీరు మీద, కోలీవుడ్ హీరో కార్తీ తీరు మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించారు. లడ్డూ అంటే ఎగతాళైపోయిందా అని విమర్శలు కూడా గుప్పించారు, వార్నింగ్స్ కూడా ఇచ్చారు. మరి అలా లడ్డూ గురించి మాట్లాడడమే నేరం, సినిమా సెలబ్రిటీస్ దాని ప్రస్తావన తీసుకురావడమే ఘోరం అన్నట్టుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఆ అపర సనాతని ఈ హెరిటేజ్ లడ్డూ ప్రసాదం గురించి స్పందిస్తారా? దీని మీద కూడా మాట్లాడతారా? ఇలా లడ్డూ ప్రసాదాన్ని తమ ఐస్ క్రీమ్ కోన్కి పేరు పెట్టుకుంటున్నటువంటి వైనాన్ని తప్పుపడతారా? అలాంటి తీరు సరికాదని చెప్తారా? ఇదే ఇప్పుడు చాలామంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఏమైనా హెరిటేజ్ సంస్థ ఇలా తమ ప్రొడక్ట్స్కి లడ్డూ ప్రసాదం అనే పేరు పెట్టడం, ఈ లడ్డూ ప్రసాదాన్ని ఇలా జొమాటోలో, హైదరాబాద్లో అయితే ఆన్లైన్లో ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్లో లడ్డూ, రెగ్యులర్ లడ్డూ ప్రసాదం, కోన్ ఐస్ క్రీమ్ అని మీరు సెర్చ్ చేస్తే ఆన్లైన్లో ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. ఇలాంటి ఏర్పాటుని హెరిటేజ్ సంస్థ చేసినటువంటి వైనమే అనేక విమర్శలకు తావిస్తోంది. లాభాల కోసం కంపెనీలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తాయి. ఎవరు ఎన్నైనా చేయొచ్చు. కానీ కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడినటువంటి వాళ్ళ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కొలువైన శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదం అనే పేరుతో తమ వ్యాపార వాణిజ్య అవసరాలు, తమ లాభాల వేట సాగించేటువంటి వైనమే విస్మయకరంగా మారుతోంది, విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. హెరిటేజ్ సంస్థ ఇలా తమ కంపెనీ లాభాల కోసం ఏదైనా చేస్తుందా? లడ్డూ ప్రసాదం అనే పేరును కూడా లడ్డూ అని పేరు పెట్టుకుంటే ఎవరు తప్పుపట్టరు. ఎందుకంటే అనేక లడ్డూలు ఉన్నాయి. బందర్ లడ్డూ ఉంది, ఇంకా చాలా రకాల ప్రముఖ లడ్డూలు ఉన్నాయి. కానీ లడ్డూ ప్లస్ ప్రసాదం, లడ్డూ ప్రసాదం అని పేరు పెట్టినటువంటి వైనమే నేరుగా ఏడుకొండలవాడితో ముడిపడినటువంటి విషయం అనే మాట చాలామంది నోట నుంచి వస్తుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాంటి
లడ్డూ ప్రసాదం పేరుని తమ ఐస్ క్రీమ్కు పెట్టుకుంటున్నటువంటి వైనమే విమర్శలకు అనేక రకాల అభ్యంతరాలకు కారణమవుతుంది. హెరిటేజ్ సంస్థ స్పందిస్తుందా? ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తుందా? ఈ తీరున తమ లాభాల కోసం వెంకటేశ్వర్ని వాడేసుకుంటున్నటువంటి వైనానికి ఫుల్ స్టాప్ పెడుతుందా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో కూడా వేచి చూద్దాం.